యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏయ్, తమాషాగా ఉందా? నా పరువు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నావా? నాకు ఆ ఉద్దేశమే లేదు మేడం. మరి నువ్వు చేస్తుందేంటి? ఏదైనా ఉంటే ఆఫీస్కి రావాలి, ఇంటికొస్తావా? నేనేం అప్పడగడానికి రాలా. మేము కట్టిన మా డబ్బు అడగడానికి వచ్చాను. సందర్భం ఇదా? మీరేమైనా ముఖ్యమైన పనిలో ఉన్నారా ఏంటి? ఏదో సాధించేసినట్టు పార్టీ కదా చేసుకుంటున్నారు. ఏంటే నీ పొగరు? నేను మర్యాదతోనే వచ్చాను మేడం, గౌరవాన్నే ఇచ్చాను. మీరే మీ డబ్బు, మీ పొగరు చూపించారు. ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడినా అస్సలు ఊరుకోను. నేనేం తప్పుగా మాట్లాడలేదే. ఏ రకంగా మాకు న్యాయం జరగలేదు. మా డబ్బులు మాకిచ్చేయండి అని నేను అడుగుతున్నాను. అయితే మీ అక్కకు సంబంధం చూడలేమని తారాగారు చేతులెత్తేశారా? వీళ్ల వల్ల కాకపోయినా మాకు వేరే సంబంధం దొరికిందిలేండి. దొరికిందా? అదేదో చేసేస్తే కల్లో కూడా నజరీని చూడరుగా. మా పేరయ్య గారు ఆ మేడ్ ఇన్ హెవెన్ లాంటిది పెట్టినా బాగుండేది. ఏదో అనుకున్నాము, ఏమీ లేదా? సక్సెస్ రేట్ అంతా జిమ్మిక్కేనా? కృష్ణ, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. చేసుకున్నది మీరే మేడం. డబ్బులు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. ఏంటిచ్చేది? నా కాళ్ళు పట్టుకొని అడిగితే ఇచ్చేదాన్నేమో, అప్పుడు ఆలోచించేదాన్ని. అందరిలో నా పరువు తీశాక ఇస్తానా? మేడం, మీ కాళ్ళు పట్టుకుని అడిగితే కూడా మీరు ఆలోచించడానికి మేమేమీ నేరం చేయలేదు. మా డబ్బులు కట్టాం, అవి కావాలి. ఇవ్వను. ఏం చేస్తావు? ట్రూత్ ఆర్ డేర్ కదా మేడంకి వచ్చింది. ఏం చేస్తావు అన్నారు కదా మేడం, రెండు నేనే చెప్తా. ట్రూత్ ఆల్రెడీ చెప్పాను. మా అక్క పెళ్లి సంబంధం కోసం 2 లక్షలు కట్టామని. ఇక డేర్ ఏంటంటే, మేడం గారు నాకు ఆ డబ్బులు ఇవ్వకపోతే మీడియాకి వెళ్తా. ఏంటి, బెదిరిస్తున్నావా? నీకు చేతనైంది చేసుకోపో. ఏం చేయగలను అనుకుంటున్నారేమో. ముందుగా ఒక సెల్ఫీ వీడియో తీసి మీ ఘనకార్యం మొత్తం అందరికీ షేర్ చేస్తా. చేసుకో. ఏదో 10 మంది అనుకుంటే మీ పొరపాటే అవుతుంది. శుభం స్టోర్ ఎండి రాణమ్మ కూతురు ఇక్కడ. మా స్టోర్కున్న కస్టమర్లే 1000 మంది దాకా ఉంటారు. నలుగురితో కిట్టి పార్టీ పెట్టుకుని వాళ్ళ ముందు అడిగితేనే మీ పరువు పోయింది అంటున్నారు. అందరికీ చేస్తే వాళ్ళు ఇంకెంతమందికో పంపితే అప్పుడు మీ పరువు ఎక్కడికి వెళ్తుందో చూసుకోండి మేడం. చూసుకుంటా. మీలాంటి వాళ్ళకింక భయపడేదే లేదు, రూపాయి కూడా ఇచ్చేదే లేదు. అంతవరకు వెళ్తే నేనెంతవరకు వెళ్తానో నువ్వు చూస్తావు. చూపించండి, మీరు చూడండి. తారాగారు, గేమ్ ఆడదామంటారా?
నా పార్టీకి వచ్చి అదేదో వాగిందని హేళన చేస్తారా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మీ ఘనకార్యం మొత్తం అందరికీ షేర్ చేస్తా. ఏదో అనుకున్నాము, ఏమీ లేదా? సక్సెస్ రేట్ అంతా జిమ్మిక్కేనా? మేడం, ఆ డబ్బులేదో ఇచ్చేస్తే ఇంత గొడవ ఉండదు కదా. నన్నెంత అవమానించి నా పరువు పోయేలా అది ప్రవర్తించాక తార ఇస్తుందా? నెవ్వర్. ఇంక అత్తతో మాట్లాడలేము. ఏం చేస్తారంట? నా సంగతి తెలీదు, చూపిస్తాను. ముందు అమ్మకి ఈ విషయం చెప్తే కంగారు పడుతుంది. ఏవన్ నుంచి తీసుకోవడానికి టైం పట్టొచ్చు. అక్కకి పెళ్ళేలాగా. ఇంక మొత్తానికి బాబాయే దిక్కు. మీరు చెప్పినట్టే రుక్మిణి కళ్యాణ పుస్తకాలు ముత్తైదులకి పంచితే మా విష్ణు పెళ్లికి ఏ దోషం ఉండదు కదండి? అవునమ్మా, పెళ్లికి ఇబ్బందులు కలుగుతున్న వారు అలా చేస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఏ అడ్డంకులు లేకుండా కళ్యాణం జరుగుతుంది. ఈ పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజ చేయండి పూజారి గారు. అలాగే అమ్మా. విష్ణు, ప్రదక్షిణలు చేసిరా అమ్మా? గోవిందా, ఏ ఆటంకం రాకుండా నువ్వే చూడు తండ్రి. విష్ణు గారు, యు ఆర్ లుకింగ్ ఆసమ్. మీకోసమే వచ్చాను. అయినా ఇలాంటి చెవిటమ్మాయిని చేసుకోవాల్సిన కర్మ నీకేంట్రా? విష్ణు ఇంకా రాలేదేంటి? ప్రదక్షిణలు చేస్తోందేమో ఇంకా. నాయన గోవిందా. నన్ను క్షమిస్తారా? విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, ప్లీజ్ 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 విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఐఎమ్ సారీ విష్ణు గారు. ఏం చేస్తున్నారు? దయచేసి వెళ్ళండి, వెళ్ళండి. విష్ణు గారు, విష్ణు గారు, క్షమించానని చెప్పండి విష్ణు గారు. విష్ణు గారు, విష్ణు గారు, ప్లీజ్ విష్ణు గారు, విష్ణు గారు, తప్పు నాదే, నన్ను క్షమించండి విష్ణు గారు. విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, ఇదే నేను చేసిన తప్పుకి నాకు నేను విధించుకుంటున్న శిక్ష.
చేయొద్దు, పడేయండి. క్షమించరా? మీ మీద నాకు కోపమే లేదు. ఊరికే చెప్తున్నారు, ఎందుకుండదు? అబ్బా, కాలిపోతుంది, పడేయండి. కాలనివ్వండి. మీకెంత బాధ ఉంటుంది? ఇదే నాకు శిక్ష. విష్ణు విష్ణు గారు విష్ణు గారు విష్ణు గారు విష్ణు గారు విష్ణు గారు విష్ణు గారు లేవండి. విష్ణు గారు విష్ణు గారు విష్ణు గారు విష్ణు గారు లేవండి. విష్ణు గారు విష్ణు గారు విష్ణు గారు విష్ణు గారు విష్ణు గారు విష్ణు గారు మీరు అలా పడిపోయేసరికి నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? విష్ణు, విష్ణమ్మా, ఎక్కడ్రా? ముందు మీరు వెళ్ళండి. ఇప్పటికైనా క్షమించానని ఒక్క మాట చెప్పండి విష్ణు గారు. విష్ణమ్మా, మీరు నన్ను క్షమించే వరకు మీ వెంట పడుతూనే ఉంటాను విష్ణు గారు. ఎక్కడ్రా? ఇక్కడే అమ్మా. మరి రా అమ్మా, పూజ అయిపోయింది. ముత్తైదులకి పుస్తకాలు పంచాలి కదా, రా. వస్తున్నానమ్మా. విష్ణు గారు విష్ణు గారు నన్ను టెన్షన్ పెట్టడానికే వచ్చారు. ఏంటి స్వామి ఇదంతా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ పుస్తకాలు తీసుకుని ముత్తైదువులకు పంచం. ఇదిగో ఇవ్వు. రుక్మిణీ కళ్యాణం పుస్తకాల్ని దానంగా ఇచ్చారుగా, ఇక కళ్యాణం ఆగదులేండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. గోవిందా, వాళ్ళ ఆశీర్వచనాలు నెరవేరాలి. విష్ణమ్మ, 10 ఇంటికెళ్దాం.
హిమ 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 ఏ హిమ డామ్ ఇట్ ఆటోలో ఎక్కడికి వెళ్తుంది? వద్దు అన్న వాణ్ణి కలవడానికే వెళ్తుందా? హిమా, తల్లిని కాబోతున్నానంటే ఆ కుటుంబం ఎంత సంతోషిస్తుంది. కానీ పెళ్లి కాకుండానే తల్లినయ్యాను. చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాను. ఈ విషయం మా అమ్మకి తెలియకూడదు. తెలిస్తే నాకు అబార్షన్ చేయించి తను అనుకున్న వాడితోనే పెళ్లి జరిపిస్తుంది. డాక్టర్తో చెకప్ చేయించుకొని నా బేబీని నేనే కాపాడుకోవాలి. వాడి దగ్గరికే వెళ్తున్నావు. నీ ముందే వాడి నిజస్వరూపం బయట పెట్టి ఈ రోజే క్లోజ్ చేసి నిన్ను కాపాడుకుంటాను. ఇడియట్, కళ్ళు కనిపించట్లేదా? రోడ్డు ఏమన్నా నీ బాబుది అనుకున్నావా? సారీ సార్. ఇడియట్ ఇడియట్. హిమా, వాడు మంచోడు కాదు. ఛ! అమ్మయ్యా, జాబ్ పర్మనెంట్ చేయడమే కాకుండా 2 years అగ్రిమెంట్ రాయించుకున్నారు. బాస్కి ఎంతో నమ్మకం వచ్చినట్టుంది. అక్క పెళ్లికి కావాల్సినవన్నీ బాస్ని అడగచ్చు, ఇచ్చేస్తారు. ఇక పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు. నాన్నకు ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటి బాబాయ్, ఈ బాండ్ ఏదో తిరకాసుగా ఉంది. నేను జాబ్ వదిలి వెళ్ళాలనుకుంటే నేను తిరిగి 5 లక్షలు కట్టాలా?
ఎప్పుడు వస్తారు బాబాయ్? అకౌంట్ చుట్టానికి ఈ పాటికి రావాలమ్మా. ఎక్కడికి వెళ్ళుంటుంది? వాణ్ణి కలవడానికేనా? మిస్ అయిందే. ఛే! బాబాయ్ బాబాయ్, ఇంకొక హెల్ప్. అక్క పెళ్లి కుదిరింది. 2,50,000 అవసరం పడుతుంది. బాస్ని అడిగి ఇప్పిస్తావా? నెల నెల కట్ చేసుకోమనండి. దాన్నే ఉందమ్మా, నీ అవసరం నువ్వు పేపర్ మీద పెట్టివు, అడిగేస్తాను, ఇచ్చేస్తాడులే. అబ్బా, పాజిటివ్ గానే స్పందిస్తున్నారు బాబాయ్. పేపర్ ఇవ్వండి. అవన్నీ శ్రీధర్ దగ్గర ఉంటాయి, రాసుకొచ్చాయమ్మా వెళ్ళి. సరే బాబాయ్. బాబాయ్, రాసుకొచ్చేసాను బాబాయ్. బాస్ వచ్చేసారమ్మా, ఇక్కడ కోటింగ్ కూడా అయిపోయింది. అవునా? ఏరి? పైన క్యాబిన్ ఉందిగా, అక్కడికి వెళ్ళారు. మరి వెళ్ళు బాబాయ్. సార్ని నువ్వు చూడలేదు కదమ్మా, బాస్ నన్ను చూసినట్టు ఉంటుంది. వెళ్ళి పేపర్ ఇచ్చేసాయి, ఓ పని అయిపోతుంది. అలాగే బాబాయ్.